వాయిస్ ఎందుకు లేదని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలని కొట్టారో చంపారో దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తానన్నావు. 1 year అయిపోయింది, హామీ ఏమైపోయిందని అడుగుతున్నాం. ఈరోజు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మంత్రారాయ్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణాలు కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ కొట్టినటువంటి వాళ్ళని ఏం చేశారు? అచ్చెన్నను చంపినటువంటి వాళ్ళని ఏం చేశారు? ఈ రాష్ట్రంలో 436 మంది దళిత బిడ్డలు మారణ హోమం జరిగితే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం సమాధానం చెప్పరు? దానికి స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావా? స్పెషల్ ట్రిబ్యునల్ ఎలా వేస్తావయ్యా? నువ్వు స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావంట. ఈ అదవ అడగగానంట ఆయన ఒప్పుకున్నాడంట. ఆయనంట ఇప్పుడు ఈ రోజున స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడే ఏమైపోయింది? వెళ్ళి అక్కడ బూట్లు నాకండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 1 year అయిపోయింది సార్, 1 year అయిపోయింది, మీరు నాకు హామీ ఇచ్చారు, లక్షల మందిలో నేను అడగగానే నాకు మీరు హామీ ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజల తరపున ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేయమని అడగండి. కామన్ సెన్స్ ఉండదు, లీగల్ నాలెడ్జ్ ఉండదు, ట్రిబ్యునల్ అంటే ఏందో తెలీదు, కోర్టు అంటే ఏందో తెలీదు, ఎలా వేస్తారో తెలీదు, అసలు ట్రిబ్యునల్ వేసే అధికారం ఈయనకుందో లేదో తెలీదు. ఈ ట్రిబ్యునల్ ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ట్రిబ్యునల్ వేస్తే ఆ ట్రిబ్యునల్కి వ్యాలిడిటీ ఉంటుందో లేదో తెలీదు, దాని విధి విధానాలు తెలీదు. ఈయన మాట్లాడటం, ఆయన హామీ ఇవ్వటం, రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారనుకుంటారా? అందుకనే దాన్ని ఎవరన్నా తీసుకెళ్ళి డాక్టర్కి చూపేయండి రా అన్నట్టు కాస్త చదువుకొని సావండి. చదువుకుంటే అర్థమవుతుంది మనకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నామో, ముఖ్యమంత్రి స్థాయిలో మనం ఏ విధంగా మనం చేస్తున్నాం. మీరు కూడా చదువుకున్నారు కదా, 40 సంవత్సరాలు ఇంచుమించుగా రాజకీయాల్లో ఉన్నారు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీరు ఇచ్చినటువంటి హామీ అది ఇంపాసిబుల్లో పాసిబుల్లో మీకు తెలీదా? నేను మళ్ళీ అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ పోస్టులు లాస్ట్ 1 yearలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారండి? రమారమి 2,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే గత 8 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాలు ప్లస్ గత ప్రభుత్వంలో కాకుండా మీరు 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 90,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్టు కూడా ఫిల్ చేయాల. ఈ సంవత్సరంలో 1 year పోస్టులు రమారమి 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉంటే ఈ 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఖాళీలు ఫిల్ చేస్తారు? మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం చేస్తున్నటువంటి సప్లై నిధులు కావచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావచ్చు, జీవో 3 పునరుద్ధరణ కావచ్చు, 50 ఏళ్ళకే పెన్షన్ కావచ్చు, జరిగిన దారుణాల మీద ఒక ట్రిబ్యునల్ కావచ్చు, ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా, ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఇచ్చినటువంటి ప్రతి ప్రామిస్ని తుంగలో తొక్కుంటా సంవత్సర కాలం పరిపాలన ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఏంది సంబరాలు జరుపుకోవాలా? ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరాలు చేసుకొని రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని చేసుకోవాలి. దేనికి కొనసాగుతుంది? ఎవ్రీడే ఒక పాపను మర్డర్ చేసి, రేప్ చేసి, శవాలను కూడా దొరకకున్నందుకు చేయాలా? సొగాలి ప్రీతి కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిపోయి వాళ్ళకి చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఉరిశిక్ష వేయించినటువంటి మీ ఘనత కోసం సంబరాలు జరుపుకోవాలా? 30,000 మంది మహిళలు మారిపోయినారు. పారిపోయిన 30,000 మంది మహిళల్ని మీరు ఉప ముఖ్యమంత్రి అవగానే డీజీపీని పిలిచి, సుప్రీంకోర్టు జడ్జిని పిలిచి, హైకోర్టు జడ్జిని పిలిచి, అంతర్జాతీయ కోర్టు జడ్జిని పిలిచి ఒక కమిటీ వేసి 30,000 మందిని 30 హెలికాప్టర్లు పంపించి, 30,000 హెలికాప్టర్లు పంపించి ప్రతి ఒక్క పాపను ఎక్కడెక్కడ ఉంది ఎత్తుకొని తీసుకొచ్చి విజయవాడలో వాళ్ళ తడ్డులందుకు అప్పచెప్పినందుకు సంబరాలు చేసుకోవాలా? లేకపోతే ఎవరికి కొత్త చట్టాలు తయారు చేసి ఆ కొత్త చట్టాల్లో ఒక ఆడపిల్లలా పట్టుకోవడానికి భయపడిపోయేటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసినందుకు సంబరాలు జరుపుకోవాలా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అద్భుతంగా పరిపాలన చేసి ఈ డిపార్ట్మెంట్ల మొత్తాన్ని కోట్ల రూపాయల నిధులకి సంబరాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో నీ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులతోటి అద్భుతంగా వాటిని అభివృద్ధి చేస్తున్నందుకు సంబరాలు చేసుకోవాలా? మీరు చాక్లెట్ బిస్కెట్లు తిని మోడీ దగ్గర ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి అమరావతికి 45,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా? దేనికి చేసుకోవాలా సంబరాలు? మీ పిఠాపురంలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగి పిఠాపురం ప్రపంచంలోనే, భారతదేశంలోనే, ప్రపంచ దేశాల్లోనే ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతున్నందుకు, జబర్దస్త్ రాష్ట్రం తీసుకొచ్చి ప్రచారం చేయించినందుకు సంబరాలు చేసుకోవాలా? దేనికోసం సంబరాలు చేసుకోవాలి? మీ డిపార్ట్మెంట్లో బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఇంతవరకు.
నీ డిపార్ట్మెంట్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని సిగ్గు లేకుండా మీడియా ముందు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఎవరైనా ఆడపిల్ల చనిపోయిన దగ్గరికి వెళ్తే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అంటావు. లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ దానికి నువ్వెందుకు ఒక ముఖ్యమంత్రిగా రోజుకు ఒక పాప చచ్చిపోతుంది. ఇదిగో మీ 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 హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా నేను చదువుతున్నా, వినండి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 8 నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 16,890 కేసులు నమోదైనట్లు సోమవారం శాసనసభలో హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వాట్ ఈస్ దిస్? ఈ 16,809 మంది అమ్మాయిలు మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాల మీద వాట్ ఈస్ యువర్ స్టాండ్ యాజ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా? కోసేస్తాను, నరికేస్తాను, పిసికేస్తాను, ఆడపిల్లను చూడాలంటే కొత్త చట్టాలను తయారు చేసేస్తాను, జనసేనకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచ చరిత్రలో జనసేన అంటే ఎలా పరిపాలిస్తుందో చూస్తానని సొల్లు కబుర్లు సోది కబుర్లు మొత్తం చెప్పినారు కదా. వారాహి యాత్రలో ఒక వ్యాన్ ఎక్కేసింది. ఏమైపోయింది? ఆ వ్యాను మూల పడిపోయిందా వ్యాను? వారాహి యాత్ర మూలపడిపోయిందా? వారాహి యాత్రతో పాటుగా తమరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మూలపడిపోయినాయా? వారాహి యాత్రతో పాటుగా 30,000 మంది ఆడపిల్లలు కూడా దొరికిపోయినారా? 30,000 మంది ఆడపిల్లలతో కొత్త చట్టాలు తయారైపోయినాయా? సినిమా డైలాగులకి పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు నేర్చుకోండి. పాపం సినిమాల్లోనేమో చాలా స్క్రిప్టులు రాసిచ్చిస్తారు. స్క్రిప్టులు అనర్గళంగా, ఆవేశంగా, ఆలోచనగా, ఎమోషనల్గా స్క్రిప్టులు చదవటం మనకు అలవాటు అయిపోయింది. పాప సినిమాల్లో చూసేటువంటి స్క్రిప్టులు ప్రజలు మీరు అక్కడ కొట్టంగానే ఇలా కొట్టగానే 10 మంది పడిపోతారు. ఆ 10 మందిని కొట్టేశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఏళ్ళు గోల్లేసి కింద కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎలా 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి టికెట్ కొంటారో అట్లానే అందరూ ఓట్లు వేసేసారు. ఆ ఓట్లు వేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చట్టం తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని అర్థమైంది. 30,000 మంది అమ్మాయిలు కాదు మిస్ అయింది. మన ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో రమారమి 6,000 మంది 12 నెలలుగా సంవత్సరానికి 6,000 మంది మిస్ అయినారు. ఇప్పటికీ ఇంకా ఎవరు ట్రేస్ అవ్వలేదని అర్థమైంది. మిస్సింగ్ల కేసులు నమోదులు అవుతాయి, అవి ట్రేస్ అవుతూ ఉంటాయి, సబ్సిక్వెంట్గా వాళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్నది ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ చదువుకున్న మనకేం తెలుసు చట్టం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎలా అయింది, అది మళ్ళీ ట్రేస్ అయితే ఎఫ్ఐఆర్ ఎలా క్లోజ్ అవుతుంది మనకు తెలియదు. వరాహయాత్ర ఉంది, పక్కన మైక్ ఉంది, జనాలు ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రజలకు వాస్తవాలు అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది ఎమోషన్, ప్రజలకు కావాల్సింది ఒక దుమ్ము, ప్రజలకు కావాల్సింది ఒక ఎలిగేషన్. ఈరోజు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి 4 పదాలు నడిచేటువంటి వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడితే మీ వినేటువంటి కర్మ, దౌర్భాగ్యం, దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా పడి ఇంకంతకు మించి మేమేం చేయగలం?